విధంగా బాధపడుతున్నాడు చూడండి. ఆ సమాధి మీద పడుకొని, "అమ్మా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావా? చిట్టి నీకు న్యాయం జరిగే విధంగా నేను పోరాటం చేస్తానురా. నువ్వు మమ్మల్ని వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావురా?" అని చెప్పి చాలా బాధపడుతూ ఇక్కడ సమాధి దగ్గర వైష్ణవి చనిపోయి సమాధి అయిన తర్వాత రెండవ రోజు ఇక్కడ పరిస్థితిని మీరు చూడొచ్చు. ఆ అన్న ఎంత బాధపడుతున్నాడు చూడండి. "చిట్టి తల్లి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావా? వాడిని వదిలిపెట్టను. ఎక్కడున్నా సరే వెంటాడతాను వాడిని" అంటూ అక్కడ ఆ సమాధి మీదే పడుకొని ఎంత బాధకు గురవుతూ ఉన్నాడో చూడండి ఒక్కసారి. సమాధి దగ్గర అన్నలందరూ వస్తా ఉన్నారు. రెండో రోజు, మూడో రోజు, "మేము ప్రతిరోజు ఇక్కడికి వస్తాం. ఇంత ఎండ కొడుతుంది. ఈ ఎండలో కూడా లోపల నా చిట్టి తల్లి ఎండకసలు ఏ విధంగా తట్టుకుంటుంది" అని ఆ అన్న మాట్లాడుతుంటే నిజంగా కళ్ళెమ్మట నీళ్ళొస్తున్నాయి. ఒక పరదా లాంటిది, ఒక దుప్పటి లాంటిది తీసుకొచ్చి దీని మీద కప్పాలి. ఇంత ఎండ కొడుతుంది. లోపల నా చిట్టి తల్లికి ఎంత వేడుంటుంది అని చెప్పి చాలా బాధతో అతను మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ వైష్ణవిని నమ్మించి, మోసం చేసి, ప్రేమగా చూసుకుంటానని చెప్పి అర్ధరాత్రి దాటిన తర్వాత కత్తితో పొడిచి చంపేంతటువంటి పరిస్థితి వచ్చిందంటే వాడు ఎలాంటి నరరూప రాక్షసుడో, వాడిని చాలా అంటే చాలా కఠినంగా శిక్షించాలి. పోలీసులు ఏం చేస్తారో మాకు తెలీదు. మాకు అసలు న్యాయం జరుగుతుందా అన్న భయం కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూడండి ఆ అన్న, సొంత అన్న వైష్ణవి సమాధి మీద పడుకొని ఎంత విలపిస్తున్నాడు చూడండి. ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు చూడండి. నిజంగా పగోడికి కూడా ఈ కష్టం రాకూడదు అంటూ నిజంగా చెల్లెల్ని అభిమానించే ప్రతి అన్న గుండె కూడా బరువెక్కుతున్నటువంటి దృశ్యం. మొత్తం 13 నుంచి 16 మంది అన్నలున్నారండి. ఆ కుటుంబం మొత్తం వారసత్వంలో 16 మంది వరకు అన్నలుంటే, ఆ అన్నలందరికీ కూడా ఒకే ఒక్క చిట్టి తల్లి వైష్ణవి. యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ, ఇన్‌స్టాలో వీడియోలు చేస్తూ, చిన్న చిన్న వీడియోలు చేస్తూ మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా సుపరిచితురాలు. మా ఇంట్లో గూడా ఇలాంటి ఆడపిల్లుంటే బాగుంటుంది గదా! ఇంత చలాకీగా, ఇంత యాక్టివ్‌గా ఉండే ఆడపిల్ల మా ఇంట్లో గూడా ఉంటే బాగుంటుంది గదా! అని జెప్పి ప్రతి ఒక్కరు గూడా ఈ ఊళ్ళో వాళ్ళు అనుకుంటా ఉంటారు.